నమస్తే కేకే గారు. సో ప్రజారాజ్యం ఎఫెక్ట్ జనసేన మీద ఏ విధంగా ఉంటుందండి? అసలు ప్రజారాజ్యం ఎఫెక్ట్ జనసేన మీద 100% ఉంటుందండి. దాంట్లో డౌటే లేదు. దానికి ఉన్న అడ్వాంటేజ్ దానికి ఉన్నాయి. ప్రజారాజ్యానికి ఉన్న అడ్వాంటేజ్ మీరు ఫస్ట్ మనం దాన్ని కంపేర్ చేసుకున్నామంటే ప్రజారాజ్యం అనేది కరెక్ట్గా ఒక 6 months ఇంకా 6-7 నెలలు ఉన్నంగా స్టార్ట్ చేశారు ఎలక్షన్స్కి. అంటే ఆల్మోస్ట్ మనకు 6 మూడలు వేసుకున్నా కానీ 6 మూడలు 18 180 రోజుల ముందే స్టార్ట్ చేశారు. మనకు నియోజకవర్గాలు 290 చిల్లర పనికి ఉన్నాయి. ఇప్పుడు రెండు కలిపి ఉన్నాయి కాబట్టి ఈ 200 ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క రోజు కూడా రాలేదు ఆల్మోస్ట్. అంటే ఒక ప్రచారం చేయాలన్నా దాంట్లో మళ్ళీ వాళ్ళ డిస్కషన్స్, ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరు పెట్టాలనేది, పార్టీ సిద్ధాంతాలు, వాటి గ్రూప్ డిస్కషన్స్కి అన్నీ పోతే ప్రతిరోజుకి ఒక 2-3 నియోజకవర్గాలు కవర్ చేసే పొజిషన్లో ఉండాలి వాళ్ళు. ఆ టైంకి ప్రచారానికి ఇంకా ఆల్మోస్ట్ ప్రచారం అప్పుడు ఎలక్షన్ పార్టీ పెట్టారు. వీళ్ళు ఇక్కడ చూస్తే అప్పుడు అనుభవం లేదు చిరంజీవి గారికి. ఇంతకుముందు ఎలక్షన్ క్యాంపెయిన్ అనుభవం లేదు, పార్టీ ఎట్లా నడపాలని అనుభవం లేదు, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు జనసేనకు వస్తే ఆల్రెడీ ప్రజారాజ్యంలో ఉన్నటువంటి అనుభవం ఉంది. అది చేదా, పాజిటివ్, నెగిటివ్ అయినా కానీ మొత్తానికి ఒక అనుభవం అయితే ఉంది. పార్టీ పెట్టినప్పటికీ ఇప్పటికీ ఒక 5 సంవత్సరాలు గడిచిపోతుంది. ఆల్మోస్ట్ 4.5 years దాటేసింది. ఈ 4.5 yearsలో ఏదో రకంగా ఏదో ఒక నియోజకవర్గానికి లేకపోతే ఆ జిల్లాకు రకరకాల విధాలుగా రకరకాల ఇష్యూస్ మీద టచ్ చేస్తున్నారు. ఇక్కడ మటుకు పాజిటివ్ అవుతుంది. నెగిటివ్ వచ్చేసరికి ఎక్కడ అవుతుందంటే మటుకు కంపల్సరీ అప్పుడు ప్రజారాజ్యానికి నమ్మేం కదా, మేము నమ్మి ఓట్లు వేసినప్పుడు మీరు ఏం చేశారు, ప్రజారాజ్యం దాంట్లో కలిపేశారుగా అనేది మటుకు ఒక డిసడ్వాంటేజ్గానే ఉండిపోద్ది. ఓకే. ఇంకొక రకంగా అడ్వాంటేజ్ ఏంటంటే ప్రజారాజ్యం పెట్టి ఎక్కడెక్కడ ప్లస్లు ఉన్నాయి, మనకి ఎక్కడెక్కడ మైనస్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది, వరస్ట్గా చేస్తే ఎంత వస్తుంది, బెస్ట్గా చేస్తే ఎంత వస్తుంది అనేది ఒక అనలైజింగ్ ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయారు అనమాట. అది జనసేనకి ఒక రూట్ మ్యాప్ లాగా ఎలా చేయకూడదని చెప్పింది ఆయనే, ఎలా చేయాలని చెప్పింది ఆయనే. సో ఆ ఓట్ బ్యాంకింగ్లు ఎలా ఉన్నాయి, మన ఎంత పర్సెంటేజ్ ఓట్ బ్యాంకింగ్ ఉంది, ఇంకా ఎంత ముందు తీసుకోవచ్చు, వరస్ట్ కేసులో ఎంత వస్తుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే అప్పుడు ఇంకా బలంగా ఉన్నారు. అప్పుడు కూడా 2 పార్టీల మధ్యలోనే వచ్చింది. కానీ ఒక టార్చ్ లైట్ లాగా ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు పాజిటివ్గా చెప్పాలంటే. ఓకే, మనం ఈ మార్గంలో వెళ్ళకూడదు, అలా చేసింది మనం ఇలా చేయకూడదు. ఓకే, ఈ పాజిటివ్స్ నెగిటివ్స్కి ఇది అడ్వాంటేజ్ అవుతుంది. చిరంజీవి గారి తత్వానికి ఇక్కడ పవన్ కళ్యాణ్ తత్వానికి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఆయన సౌమ్యంగా, మంచిగా, ఎవరిని హర్ట్ చేయకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, అందరినీ కలుపుకోబోదాం అనుకున్న మెంటాలిటీ ఆయన ఒక తత్వం. ఈయన దూకుడుగా, దురుసుగా, ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఇలాగే వెళ్దాం, ఇలాంటి క్యాండిడేట్స్ని నిర్ణయించుకుందాం, లేకపోతే ఇలాంటి పొత్తులకి వెళ్దాం అంటే అనుకున్నట్టు చేసే తత్వంతో ఉన్న నేచర్. ఒక రైట్ రాంగ్ అని కాదు, 2 భిన్నమైనటువంటి ఆలోచన విధానం, స్వభావం ఉన్నటువంటి క్యాండిడేట్స్. సో ఇది ఎంతవరకు బెనిఫిట్ పొందుతుందో చూడాలి. కానీ ఖచ్చితంగా దాని యొక్క ఫెయిల్యూర్ మటుకు ఈ సక్సెస్ వరకు మోయాల్సింది. ఇప్పుడు ఎన్ని సీట్లు కానీ తెచ్చుకునే వరకు, ఆ రిజల్ట్ వరకు మోయాక తప్పదు. అప్పుడు దాకా నమ్మరు. ఓట్ బ్యాంక్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంటుందండి వీళ్ళది? అంటే ఆ ఇంపాక్ట్ దీని మీద పడేటప్పటికి ఏ విధంగా ఉంటుందంటారు అసలు? అప్పుడు కూడా ప్రజారాజ్యానికి అయిన వాళ్ళు, ఇప్పుడు కూడా జనసేనకి అయిన వాళ్ళు ఖచ్చితంగా 100 కామెంట్లు చేసినా ఏం డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎట్లాగో ఓట్లేరు. అప్పుడు ప్రజారాజ్యానికి ఓట్లేదు, ఇప్పుడు జనసేనకి ఓట్లేదు. అప్పుడు ప్రజారాజ్యం పెట్టి ఏం చేశారని 100 చెప్పినా అప్పుడు ప్రజారాజ్యానికి వాళ్ళు ఓటేస్తుంటారు, ఇప్పుడు జనసేనకి ఓట్లేస్తుంటారు. దీంట్లో ఎఫెక్ట్ మనం ఇచ్చింది అప్పుడు ప్రజారాజ్యం వరకు తరపున నిలబడి గట్టిగా పోరాడిన వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు మటుకు ఆ ఓట్ బ్యాంకింగ్ మ్యాక్సిమం 95% మటుకు మళ్ళీ అదే పర్సంటేజు, అదే ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. ఒక 5% అప్పుడు తిరిగి కొంచెం మనకు ఆస్తులు బాగుంగొట్టుకున్నా లేకపోతే నమ్మకం బాగుంగొట్టుకున్నప్పుడు తగ్గొచ్చు. కానీ మ్యాక్సిమం ఓట్ బ్యాంకింగ్ అయితే అలాగే ఉంది, చెక్కు చెదరకుండా ఆ ఓట్ బ్యాంకింగ్ అయితే. అప్పుడు కామన్ ఓట్ బ్యాంకింగ్ ఉంది చూసారా, అప్పుడు ప్రజారాజ్యానికి వేసినటువంటి కామన్ ఓట్ బ్యాంకింగ్, ఇప్పుడు కామన్ ఓట్ బ్యాంకింగ్ మళ్ళీ తెచ్చుకోగలుగుతారా, అదే లేదని బిగ్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందండి ఏపీ మీద? అంటే కంపేర్ టు ప్రజారాజ్యం, కంపేర్ టు ప్రజారాజ్యం ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? అండ్ ఆయన 2014 ఎలక్షన్స్లో చూసేటప్పటికి టీడీపీలో కలిసారు కదా. సో అంటే కొంత సపోర్ట్ ఇచ్చారు. సో ఎప్పుడు ఇండివిజువాలిటీ ఉంది, ఆ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? అదే దీంట్లో ఇంటర్లింక్డ్గా ఇంకోటి ఉందండి. అప్పుడు టీడీపీ, జనసేన కలిపి పోటీ చేయడంలో ఎంత ఓట్ బ్యాంకింగ్ షిఫ్ట్ అయిందని కూడా చూసుకుంటాం. మేము రివర్స్ ఇంజనీరింగ్, ఫర్ సపోజ్ ఇంత ఓట్ బ్యాంకింగ్ టీడీపీకి వస్తుంది, ఇప్పుడు ఇంత బ్యాంకింగ్ జనసేనకు వస్తుంది ఈ నియోజకవర్గంలో, అసలు 2014లో ఎంత పడింది అని చూసుకుంటా ఉంటాం కదా. అంటే ఎంత ఓట్స్ చెల్లుతుంది, వైసీపీకి అలాగే ఉందా, వైసీపీ ఓట్ బ్యాంకింగ్ చెల్లుతుందా, ఇది చాలా ఇంటర్లింక్డ్గా ఉంటుంది క్వశ్చన్. ఇప్పుడు జనసేన పెట్టేది ఎలా ఉంటుంది ఎఫెక్ట్ అనేది కంపల్సరీ. కొన్ని నియోజకవర్గాలు ఏంటంటే సార్, ఇది యాక్చువల్లీ టీడీపీ జనసేన మటుకు
ఒక డిఫరెంట్ భావజాలం ఉన్నటువంటి కాంబినేషన్. వాళ్ళు మామూలుగా జనసేన వాళ్ళు టీడీపీకి సపోర్ట్ చేసిన ఒప్పుకోరు, టీడీపీ వాళ్ళు ఇప్పుడు వచ్చి జనసేనతో గెలుస్తారంటే వాళ్ళు ఒప్పుకోరు. అంటే గెలిస్తే బాగుంటుంది కానీ తీరుతో కూడా ఒప్పుకోవచ్చు. కానీ ఆ జనరల్గా యూత్లో ఉన్న ఈ ఫాలోవర్స్ రెండు భిన్న ద్వారాలు అనమాట. ఓకే, ఫస్ట్ నుంచి అంటే సినిమాటిక్గా వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పుడు మనకు బాలయ్య బాబు ఫ్యాన్స్ సెపరేట్గా ఉంటారు, చిరంజీవి గారి ఫ్యాన్స్ సెపరేట్గా ఉంటున్నారు అంటూ అలాగే సేమ్ అది అన్వయించేసుకొని ఇప్పుడు యూత్లో మీరు ఆన్లైన్లో చూసుకున్నా కానీ ఎక్కువ ట్రాలీ వీళ్ళిద్దరికీ ఎక్కువ క్లాష్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అవునా, సేమ్ అట్లాంటి ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ మింగిల్ కానీ ఓట్ బ్యాంకింగ్ అనమాట. పెద్దవాళ్ళు అన్ని శాఖల్లో ఉంటారు. కాకపోతే ఇక్కడ కొన్ని నియోజకవర్గాల్లో 70% కనెక్ట్ అయింది. గోదావరి జిల్లాలో ఎక్కువ మంది 60 to 70% కనెక్ట్ అయిందచ్చు. అదే మీకు రాయలసీమ జిల్లాలో మటుకు 60-70% కనెక్ట్ కాలేదని చెప్పుకోవచ్చు. ఎలా 60-70% అంటే ఈవెన్ మద్దతు ఇచ్చినా కానీ ఒక 30% కూడా చాలా వాల్యూయేటెడ్. ఈవెన్ అనంతపురం జిల్లాలో ఫర్ సపోజ్ ఒక నియోజకవర్గంలో 10,000 ఓట్లే ఉన్నా కానీ 5,000 మంది సపోర్ట్ ఇవ్వబట్టి వేసారు అన్నా కానీ ఎక్కువ 5,000 ఓటు బ్యాంకింగ్ చాలా ఎక్కువే. 3,000 మంది వేసినా ఎక్కువే, ఒక 1,000 ఓట్లు కూడా ఎక్కువే. సో ప్రతి దగ్గర ఎఫెక్ట్ అయితే ఉంది. ఎంత పర్సెంట్ వైసీపీకి వెళ్ళింది, ఎంత పర్సెంట్ అప్పుడు టీడీపీకి వేసారు అనే తేడా ఉంది. ఇది ఎలా అంటే సార్, చిన్న ఎగ్జాంపుల్, ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, మీరు నన్ను ఏమన్నా అప్పు అడిగారు అనుకోండి, నేను ఇస్తాను. మీరు డైరెక్ట్గా అడిగారు, నాకు అక్కడ ఉన్న టైట్గా ఉండి ఇస్తాను. లేదు మీ ఫ్రెండ్కి ఆయనకి అప్పు కావాలి, టైట్గా ఉండే అవసరం నన్ను అడిగారు, నేను అడ్జస్ట్ చేసి ఇవ్వలేను, నా దగ్గర వేరే దగ్గర తెచ్చి నా దగ్గర నుంచి ఇవ్వలేను. మీరు డైరెక్ట్గా అడిగినప్పుడు నీ డైరెక్ట్ రిలేషన్షిప్ వేరు. సో ఇక్కడ ఓట్ బ్యాంకింగ్లో కూడా మీరు నిలబడండి కావాలంటే ఓటేస్తాం, కానీ మీరు మద్దతు ఇస్తే టీడీపీకి ఓట్లు ఏమనే శాతం అనమాట వాళ్ళ వైసీపీతో ఉండిపోయారు. ఓకే, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మీరు నిలబడితే మీరు ఓట్లేస్తాం, కానీ ఆయనకు ఓట్లేయండి అంటే ఓట్లేం. మాకు రాజశేఖర రెడ్డి అంటే అభిమానం ఉందో, లేకపోతే మాకు జగన్ మీద అంటే అభిమానం ఉందో, సంథింగ్ వాళ్ళు ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్. కానీ మీరు నిలబడితే ఓట్లేస్తాం, కానీ మీరు మద్దతు ఇస్తే ఎందుకంటే వాళ్ళు పొంతని కుదరని ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. ఇప్పుడు రేపొద్దున ఇప్పుడు అదే జనసేన ఇప్పుడు ఇండివిజువల్గా పోటీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా మార్పు ఉండొచ్చు. ఒక జిల్లాలో టీడీపీ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ పోవచ్చు, ఒక జిల్లాలో వైసీపీ ఓట్ బ్యాంకింగ్ ఉండొచ్చు. కానీ రెండు నియోజకవర్గాలు, రెండు పార్టీల నుంచి మటు ఖచ్చితంగా ఓట్ బ్యాంకింగ్ జనసేన తీసుకుంటుంది. పర్సంటేజ్లో తేడా ఉండొచ్చు, ఓన్లీ అప్పుడు టీడీపీకి పడ్డ ఓట్లు అనే ఉండవు. ఓకే, లాస్ట్ టైం ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూలో కూడా నేను ఒకసారి విన్నాను. లాస్ట్ టైం టీడీపీ జనసేన కలిపి పోటీ చేశాయి కదా, మా ఓట్ బ్యాంకింగ్ అలాగే ఉంటుంది, ఇప్పుడు ఆయన సెపరేట్గా ఉన్నారు కాబట్టి ఆయన ఓట్ బ్యాంకింగ్ ఆయనకి వెళ్ళిపోద్దని. సో ఇక్కడ చిన్న మిస్ అయిన లాజిక్ ఏంటంటే, అప్పుడు ఆయన నిలబడితే డైరెక్ట్గా ఓట్ బ్యాంకింగ్ వేసేవాళ్ళు ఉంటారు, మద్దతు ఇస్తే వేసేవాళ్ళు ఉంటారు. ఇందా చెప్పినట్టు అప్పులాగా మీరు నిలబడి మీకు ఇస్తాం, కానీ మీరు ఆయనతో వెళ్ళమంటే మటుకు వెళ్ళాం అనుకునే ఓట్ బ్యాంకింగ్ కూడా వైసీపీకి ఉంటుంది. సో ఇద్దరు ఖచ్చితంగా తీసుకుంటుంది. అది రాయలసీమ జిల్లాలో కొంచెం ఉండొచ్చు, మన గోదావరి జిల్లాలో కొంచెం ఎక్కువ సపోర్ట్ చేసి ఉండొచ్చు, రాయలసీమ జిల్లాలో తక్కువ సపోర్ట్ చేసి ఉండొచ్చు జనసేన క్యాండిడేట్స్. ఓకే, ఇప్పుడు జనసేన పార్టీకి వచ్చేటప్పటికి సో కొంత సపోర్ట్ ఇచ్చారు కాబట్టి టీడీపీకి లాస్ట్ టైం ఎలక్షన్స్లో కొంత సపోర్ట్ ఇచ్చారు 100%. సో దానివల్ల ఏంటంటే కొంత అడ్వాంటేజ్ అయింది. సో కొంతమంది ఓట్లు చీలాయి అనమాట. అంటే దానివల్ల పవన్ కళ్యాణ్ గారు టీడీపీలో కలవటం మాకు ఇష్టం లేదని అనుకునే వాళ్ళు వైఎస్ఆర్సీపీకి వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఖచ్చితంగా. సో ఆ ఓట్లు ఇప్పుడు ఏ విధంగా చీలుతాయంటారు, అసలు దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? అదే సార్, నేను ఇందాకే చెప్పినట్టు ఇప్పుడు గోదావరి జిల్లాల సైడ్, గోదావరి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్ ఈ ప్రాంతాల్లో మీకు రఫ్గా సింపుల్గా చెప్పాలంటే ఒక 60-40 అనుకోవచ్చు, అక్కడైతే 40-60 అనుకోవచ్చు. అంటే 100కి అప్పుడు ఈ 100 మంది తీసుకున్నాం అనుకోండి, ఈ 100 మంది పవన్ కళ్యాణ్కి ఓట్లు వేద్దాం అనుకున్నాను నిలబడితే సొంతంగా. అన్నా నువ్వు రా అన్న పార్టీలోకి రాన్నా, కొత్తగా పార్టీ పెట్టన్నా మీకు మద్దతు ఇస్తాం అనుకున్నాను అనుకోండి. నేను పార్టీ పెట్టాను కానీ నేను పోటీ చేయను, చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నాను, మోడీ గారు సపోర్ట్ చేస్తున్నాను, మీరు ఆయనకే ఓట్లు వేయండి అనుకున్నప్పుడు 100కి 60% మంది మటుకు టీడీపీకి ఓట్లు వేశారు ఈ పక్క జిల్లాలో, 40% మంది వైసీపీకి వెళ్ళారు, నువ్వు నిలబడలేదు కదన్నా అని. ఓకే, అదే అటు సైడ్ తీసుకున్నాం అనుకోండి, రాయలసీమ జిల్లాలో 60% వైసీపీకి వెళ్ళారు, ఓ 30%-40% టీడీపీకి వేశారు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఈ 100 మంది మటుకు ఖచ్చితంగా వాళ్ళలో మటుకు ఖచ్చితంగా 90% తగ్గకుండా మళ్ళీ వెనక్కి వేసుకుంటారు వాళ్ళు ఓట్ బ్యాంకింగ్. ఓకే, వాళ్ళు వేద్దాం అనుకున్న వాళ్ళు మటుకు ఆ ఓట్ బ్యాంకింగ్ మటుకు ఖచ్చితంగా ఉంటుంది. ఈ ప్రజారాజ్యం వర్సెస్ జనసేన ప్లస్లు మైనస్లు చూసుకుంటే ఎక్కువగా ఏమేమి చెప్పుకోవచ్చు మనం? అంటే ఇప్పుడు మీ స్ట్రాటజీ సర్వీస్ ప్రకారం కనుక ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్. ప్రజారాజ్యానికి ఎక్స్పీరియన్స్ లేకుండా స్టార్ట్ చేసింది, జనసేనకి ఒక ఫెయిల్యూర్ ఎక్స్పీరియన్స్తో స్టార్ట్ చేసింది. ప్రజారాజ్యం మొదలుపెట్టినప్పుడు మొత్తం మీడియా ఒక్కసారిగా హైప్, పెద్ద పెద్ద మినిస్టర్స్ కూడా ఇంటర్నల్ డిస్కషన్స్లో 100 సీట్లు వస్తాయా, 150 సీట్లు వస్తాయా అన్న డిస్కషన్స్తో మొదలయ్యి లాస్ట్కి 16-18 సీట్ల మధ్య అయిపోయింది. ఇది ఒక్క సీట్ వస్తుందా, ఒకడన్నా ఓట్లు వేస్తాడా అన్న స్థాయి నుంచి మొదలుపెట్టారు.
అసలు ఎవరు నిలబడతారా ఎంఆర్ఎంఐ క్యాండిడేట్ నుంచి 1% ఉంటుందని పెద్ద పెద్ద వాళ్ళు మన కేసీఆర్ గారు ఒకసారి చెప్పినట్టు 1% ఉంటుంది, 2% ఉంటుంది. అక్కడి నుంచి లేదు ఒక 5 సీట్లు వస్తాయేమో కాడికి వచ్చారు, 10 సీట్లు వస్తాయేమో, 15 సీట్లు వస్తాయో కాడికి వచ్చారు. అంటే ఇది డౌన్ నుంచి వన్ బై స్టెప్ ఇప్పుడు బీఎస్పీ సపోర్ట్ తీసుకున్నారు, కమ్యూనిస్టులు సపోర్ట్ తీసుకుంటున్నారు, ఓట్ బ్యాంకింగ్ పెంచుకుంటున్నారు, జేడీలో మనకు ఆయన సపోర్ట్ తీసుకుంటున్నారు. ఒకరొకరు ఓట్ బ్యాంక్కి సపోర్ట్ తీసుకుంటే గ్రాడ్యువల్గా ఎలక్షన్స్ టైంకి పెరుగుతూ వస్తుంది. అది ఎలక్షన్స్ టైంకి డౌన్ అవుతూ వచ్చింది. కరెక్ట్గా ఎలక్షన్స్ ముందుకి ఫాల్ డౌన్ మొత్తం ఆల్మోస్ట్ అయిపోయి ఇంతకంటే వరస్ట్ కేసు లేదు అనుకున్న స్టేజ్కి ప్రజారాజ్యం వచ్చి ఆగింది. ఆ స్టేజ్ నుంచి మొదలుపెట్టి అప్ అవుతూ వచ్చింది అనమాట, ఇంకా వరస్ట్ కేసు నుంచి జనసేన. ఓకే, సో ఇప్పుడు ఎంతవరకు ప్లస్ అవుతుంది అంటారు అసలు జనసేన అనేది? జనసేన ఇప్పుడు వరకు ప్లస్ కాదు సార్. మామూలుగా దాని తర్వాత ఎలా ఉంటుంది, ఇప్పుడు 10 సీట్లు వస్తాయా, 15 సీట్లు వస్తాయా, 20 సీట్లు వస్తాయా, 30 సీట్లు వస్తాయా, ఇది కాదు మ్యాటర్. దాని తర్వాత వాళ్ళు ఎలా క్రెడిబిలిటీ నిలుపుకుంటారు, ఎలా కంటిన్యూ చేస్తారు, అదే ఫైటింగ్ నేచర్ ఎలా ఉంటారు, జనాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కీప్ ఆన్ అబ్జర్వింగ్. అలాగే కష్టపడుతున్నారా లేదా, అలాగే ఉంటే ఓట్ బ్యాంకింగ్ పెరుగుద్ది. ఖచ్చితంగా 2024లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడు, అది ఏ పార్టీ ఉన్నా కానీ. ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? అంటే మీకున్న దాని ప్రకారం, మీ స్ట్రాటజీస్ ప్రకారం అయితే? అంటే మనం అన్నీ చేయలేదు కాబట్టి అన్నిటి మీద కమెంట్ చేయలేమండి. మనం చేసిన 105 నియోజకవర్గాలే కాబట్టి మనం 100 చేసాం. మిగతా ఎంపీకి 5 తక్కువ అయితే 5 కూడా కవర్ చేసాం. ఓకే, ఖచ్చితంగా 25 నియోజకవర్గాల వరకు బలంగా పోటీ ఇస్తుంది. అంటే 1-2 కలుపుకొని చెప్తున్నాను, ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్. ఓకే, ఫస్ట్ సెకండ్ పొజిషన్ కలుపుకొని ఒక 25 స్థానాలు, అరౌండ్ 20 నుంచి 25 స్థానాల వరకు బలంగా పోటీ ఇస్తుంది. దాంట్లో 15కి వచ్చి ఆగుతుందా, 20కి వచ్చి ఆగుతుందా, 25కి వెళ్తుందా అనేది మటుకు ఇప్పుడు నుంచి తీసుకున్న స్టెప్స్, ఆ ఓట్ బ్యాంకింగ్ ఎలా కన్వర్ట్ చేసుకుంటారు. కానీ మీరు ఖచ్చితంగా రేపు ఎలక్షన్స్ రిజల్ట్ కూడా ఓడిపోయినా గెలిచినా ఆ ఓట్ బ్యాంకింగ్లో 25 స్థానాలు పోటీ ఇచ్చింది అనేది బట్టి ఖచ్చితంగా మీరు ఒప్పుకోవాల్సి వస్తుంది. గెలిచేది బట్టి ఇప్పుడే చెప్పలేను. ఎంపీ స్థానాలకు చెప్పినంత కాన్ఫిడెంట్గా నేను ఎమ్మెల్యే స్థానాలకు చెప్పలేను. ఇండివిజువల్గా ఒక నియోజకవర్గం అన్నప్పుడు చెప్పగలుగుతాం, కానీ కన్సాలిడేట్గా మొత్తం మీద 105 నియోజకవర్గాలు చెప్పడం కష్టం. ఓకే, పోటీలో ఉన్నది మాత్రం చెప్పగలుగుతాను, అది నేను చెప్పేది.